వెంకట్ నాయక్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురితో చర్చను మొదలు పెడదాం. ముందుగా వివి రావు గారు, ఈ రోజు జరిగిన పార్లమెంట్ డిబేట్స్లో మనం రాహుల్ గాంధీ వర్సెస్ మిగతా అపోజిషన్ కాదు, ఈయన అపోజిషన్, మిగతా వాళ్ళందరూ ఆయన మీద దాడి చేయడాన్ని మనం చూసాం. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే రాహుల్ గాంధీ ఒక ఫైటర్ లాగా కనిపిస్తున్నాడా, లేకపోతే ఆయన అభిప్రాయాలకు బీజేపీ సరిగ్గా కౌంటర్ ఇచ్చిందని మనం అనుకోవాలా? ఇప్పుడు పార్లమెంటు గత 2014 తర్వాత 2024 10 సంవత్సరాలలో పార్లమెంట్ జరిగిన తీరుకి ఈ రోజు జరిగినటువంటి తీరుకి పూర్తిగా గణనీయమైనటువంటి మార్పు అనేది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు రాహుల్ గాంధీ పప్పు అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు టైగర్ లాగా మారిపోయినటువంటి పార్లమెంట్ లో మనం చూసాం. అంటే ఈ రోజు 400+ సీట్స్ వస్తాయని ఊహించిన బీజేపీకి 200+ రావడం మూలాన ఏం జరుగుతుంది పార్లమెంట్ లో అనేది ఊహాగానాల నుంచి ప్రత్యక్షంగా మనం కళ్ళ ముందు చూసాం ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు చూశారు మీరు. ప్రధానంగా ఇవాళ రాహుల్ గాంధీ తన 10 సంవత్సరాల భంగపాటు అంతా కూడా తను ఎదురుదాడి చేసే పరిస్థితిలో మాట్లాడిన తీరును మనం చూసాం. ఒక పక్కన ఆయన శివుని పటాన్ని తర్వాత మీరు చూసారు ఈ రోజు దాదాపు జీసస్ క్రైస్ట్ పటాన్ని, అలాగే ఈ రోజు ఆయన గురునానక్ గారి పటాన్ని చూపిస్తూ ఏ రకంగా బీజేపీ పైన దాడికి పూనుకున్నాడో ప్రతి ఒక్కసారి ఆయన రిపీటెడ్ గా కొన్ని పదాలను వాడడం అనేది మనం ఇలా చూసాం. ఆ పదాల్లో బీజేపీ చెప్తున్నటువంటి ఈ అంటే తన చేతి గుర్తుకు ఇప్పుడున్నటువంటి ఆ నాయకులందరికీ ఏ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చేతు అభయహస్తం అనేటువంటి విషయాన్ని ఆయన పదే పదే ఏ రకంగా బీజేపీ వక్రీభవించి మాట్లాడింది, ఏ రకంగా మోడీ తను దేవుణ్ణి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏ రకంగా గత కొన్ని కాలంలో జరిగింది అనేటువంటి అంశాలు వ్యంగ్యంగా చాలా వ్యంగ్యాస్త్రాలతోనే ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఈ రోజు మనకు అర్థమవుతుంది ఏంటంటే పార్లమెంట్ లో ఒక కొత్త జోష్ మాత్రం నెలకొందని మనం గ్రహించగలుగుతాం. మనం ఆయన చాలా విషయాలు ఇలా దాడి చేసిన పరిస్థితి, ఏ రకంగా అయితే రైతుల మీద జరిగినటువంటి దాడి అది అంబానీలకు అదానీలకు అమ్ముడు పోయినటువంటి పరిస్థితిని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. మణిపూర్ లో జరిగినటువంటి అంశాల మీద కూడా చాలా విరుచుకుపడేటువంటి పరిస్థితి, తను ఏ రకంగా గాంధీ విషయంలో గాని, కాంగ్రెస్ పైన జరిగినటువంటి దాడులు గాని, తన పైన సొంతగా జరిగిన దాడుల విషయంలో గాని చాలా చాలా సుదీర్ఘంగా చాలా వ్యంగ్యాస్త్రాలతోని అది ఏదో ఒక పిల్లకాయ లాగా కనపడేటువంటి ఇలా రాహుల్ గాంధీ ఇలా ఒక గర్జించే ఒక పులిలాగా కనబడేటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా సందర్భాల్లో ఆయన ఎదురు దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ చివరికి ఆయన మన స్పీకర్ గారి మీద కూడా ఎదురు దాడి చేయడం జరిగింది. ఆయన ఏ రకంగా స్పీకర్ గారు మోడీని ఏ రకంగా ఆయన తలొంచాడు, అదే రాహుల్ గాంధీని ఏ రకంగా ఆయన ట్వీట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఆయన అంటే తొనగకుండా ఎదురు దాడి, ఒక పక్కన మోడీతో పాటు అమిత్ షా గారితో పాటు మిగతా ఎవరు దాడి చేసినా కూడా ఆయన అదే స్టేబుల్ గా మాట్లాడడం అనేది పార్లమెంట్ లో మనం చూస్తున్నటువంటి కొత్త ఒరవడితో ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్స్ లో వచ్చిన అంటే రీసెంట్ గా సంఖ్యాబలం ద్వారా వచ్చినటువంటి అపోజిషన్ కు వచ్చినటువంటి పార్టీకి వచ్చిన బలము వాళ్ళ వాయిస్ లో కనబడుతుంది. ఆ వాయిస్ రానున్న 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు మనకు పార్లమెంట్ లో క్రియేట్ అవుతాయో మనకి ఇప్పుడు ఇది చెప్పగానే చెప్పొచ్చు. ప్రతి విషయంలో కూడా గతంలో లాగా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా పదే పదే పాత విషయాలు కూడా తోడడం, అదే వాళ్ళు మనీ ఎప్పుడైతే వీళ్ళు పెద్ద నోట్లు రద్దు విషయం కానీ చాలా విషయాలు గతంలో జరిగిన విషయాలని ఆయన సూటిపోటి మాటలతోని బీజేపీని చాలా కార్నర్ చేసినటువంటి పరిస్థితి మాత్రం ఇవాళ పార్లమెంట్ లో మొత్తం దేశం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా రానున్న రోజులలో గతంలో ఉన్నటువంటి రాజకీయాలు ఈ దేశంలో ఉండవు. ఖచ్చితంగా రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని మాత్రం ఇప్పుడు మనం ఇలా పార్లమెంట్ చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో నెట్టుకెళ్తాం, ఏదో ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని అనేటువంటి పరిస్థితి మాత్రం కనబడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ చర్చ జరగాలన్నా కూడా అక్కడ అంటే సమఉజ్జీగా లేదా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మాత్రం ఈ రోజు
ముందుకు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనకు మాత్రమే ఇలా తెరదీసిన పరిస్థితి మనకు పార్లమెంట్ లో కనబడతాం. థ్యాంక్ యూ వివి రావు గారు. వెంకటరెడ్డి గారు, ఈరోజు జరిగిన పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీకి గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పార్లమెంట్ సెషన్కి ఈరోజు జరిగిన పార్లమెంట్ సెషన్కి ఖచ్చితంగా భిన్నంగానే కనిపిస్తుంది చూసే ప్రేక్షకుడికి ఎవరికైనా. ఫైట్ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎదురుదాడి చేస్తారు, ఇక మనకు అంత సులువుగా ఉండదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక్కళ్ళే, మిగతా వాళ్ళు అపోజిషన్లో చాలామంది ఉన్నారు, ఆయన ఒక్కడే అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఆయన మళ్ళీ స్పీకర్ గారిని కూడా మీరు ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ ముందు తలకాయ ఉంచుకొని హౌ యూ బౌ యువర్ హెడ్ బిఫోర్ ది ప్రైమ్ మినిస్టర్ స్పీకర్ అయ్యుండి అని ఆయన వ్యాఖ్యానించారు.